సాధారణంగా మనం వాకింగ్ లేకపోతే ఏమైనా ఎక్సర్సైజెస్ లేకపోతే యోగా ఏవైనా సరే స్టార్ట్ చేసిన కొత్తలో ఏమవుతుందంటే మనమేమో రోజు రోజుకి వెయిట్ అనేది తగ్గాలి, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాం. అయితే బై మిస్టేక్ ఏం జరుగుతుందంటే మనం ఇంకా వెయిట్ పెరిగిపోయిన ఫీలింగ్గా వస్తుంది. అరే ఇంత చేస్తున్నాం కదా, ఇంత కష్టపడుతున్నాం కదా, ఇదేంటిది మనం రోజు రోజుకి తగ్గాల్సింది పోయి పెరిగిపోతున్నాము అన్న ఫీలింగ్ అనేది కలగడం చాలా సహజం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం సాధారణంగా మన బాడీ అనేది కొత్త విధానానికి అడ్జస్ట్ అయ్యేటప్పుడు అలా జరుగుతుందని మనం గ్రహించుకోవాలి. అంతేగాని మనం వెయిట్ పెరుగుతున్నామంది మాత్రం కాదు. అందువలన ఈ విషయం ఎందుకు చెప్పానంటే దీనివల్ల ఏమవుతుంది, చాలామంది అరే చేస్తుంటే ఇంక వెయిట్ పెరిగిపోతున్నాం అనుకుని అక్కడితో ఆ ప్రాసెస్ని ఆపేస్తూ ఉంటారు. అలా ఆపొద్దు, కంటిన్యూ చేయండి. రిజల్ట్ అనేది నెమ్మదిగా వస్తుంది. ఏది కూడా రాత్రికి రాత్రి ఓవర్ నైట్లో ఏది జరగదు. కాబట్టి మనం వెయిట్ చేయాలి. మనం ఏదైతే వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఏదైతే అనుసరిస్తున్నామో దాన్ని మాత్రం కొనసాగించడం అనేది చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.